చేరి వచ్చిన మీకందరికీ మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం లేదా చదువుదాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 33 నుండి 38 వరకు చదువుదాం. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 33 నుండి 38 వరకు ఆ పేర మొత్తం చదువుదాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగుగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేస్తువని అడుగుగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడదురు గాని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినేను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చాలండి. మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు వారు సిలువకు ముందు సందర్భం ఇది. ఇంకా కొద్ది గంటల్లో సిలువకు అప్పగించబడబోతా ఉన్నాడు. సిలువకు అప్పగించబడబోతా ఉన్నారు. పిలాతు అనే అధికారి యేసు ప్రభుతో మాట్లాడారు. నీవు రాజువా అని అడిగారు. రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. నీవు రాజువా అని ఇంకోసారి అడిగాడు. అవును, నేను రాజునే. అయితే ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నాది, ఆత్మ సంబంధమైన రాజ్యం. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అన్నారు. అతను అడగలేదు నువ్వు ఎందుకు పుట్టావని. నీవెవరివి అని అడిగాడు. అంటే రాజువా అని అడిగాడు. యేసు ప్రభు అతనికి తెలియడానికి నేను రాజునే కానీ అసలు ఎందుకు వచ్చానో ఎందుకు పుట్టానో చెప్తాను వినండి అన్నట్టుగా యేసు ప్రభు అతనితో మాట్లాడిన మాట ఏమంటే, నేను చదువుతానమాట. నేను రాజునే. చివరి భాగం, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని. యేసు ప్రభువు భూమి మీదకి ఎందుకు పుట్టారో అనేక కారణాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. యేసు ప్రభువు ఒక అధికారితో సిలువకు ముందు చివరిగా మాట్లాడిన మాట ఏమంటే, యేసు ప్రభువు చివరిగా మాట్లాడిన మాట అంటే సిలువకు ముందు నీవెవరివి అంటే నేను రాజునని చెప్పి యేసు ప్రభువు మాట్లాడిన మాట చాలా గొప్ప మాట. అదేమంటే, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను, ఇందుకే ఈ లోకానికి వచ్చాను అన్నారు. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. యేసు ప్రభువు ఎందుకు పుట్టారనో మనల్ని అడిగితే ఎవరైనా ఏం జవాబు చెప్పాలి? యేసు ప్రభువు మాట జవాబు చెప్పాలి. ఏంటన్నమాట? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటకు మరో చదువుతాను. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. యేసు ప్రభువు ఎందుకు పుట్టారు? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టారు. నేను చెప్పడం లేదు ఈ మాట. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే మాట్లాడుతున్నారు. అంచేత కొద్ది నిమిషాలు సత్యము అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యము
మన పాఠం పేరు ఏంటారంటే ఏంటది? సత్యం అనే మాటకు అర్థం చెప్పండి ఎవరైనా. సత్యము అనే మాటకు అర్థం చెప్పండి. బైబిల్ కాదు, భాషకు అర్థం అడుగుతున్నాను నేను. అది తెలుగులో నిజం, సంస్కృతంలో సత్యం. అర్థం అడుగుతున్నాను, మాటకు అర్థం. సత్యం సత్యం అంటారు కదా, అసలు ఆ మాటకు అర్థం ఏంటి? రైట్, అబద్ధం కానిది. ఇంకా సత్యము అనే మాటకు అర్థం ఏంటి? సత్యము అంటే మారనిది. గుర్తుపెట్టుకోండి, భాషకు అర్థం చెప్తున్నాను. సత్యము అంటే ఏంటంట? మనం చదువుకునేటప్పుడు నిత్య సత్యాలని కొన్ని టీచర్స్ బోధించారు. అందులో ఒకటి జ్ఞాపకం చేయండి. సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా మారుతాడా? గాలివాన వచ్చినప్పుడు దక్షిణం ఉదయిస్తాడా? వేసవికాలంలో ఉత్తరం ఉదయిస్తాడా? లేకపోతే ఆయన కష్టం వస్తే పడమ ఉదయిస్తాడా? లేదు. ఎటు ఉదయిస్తాడు? తూర్పునే. ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు. మారుతుందా? ఏది మారినా అది మారదు. అది సత్యం అంటే. ఏది సత్యం అంటే? మారనిది. సత్యం అనే మాటకు అర్థం ఏమంటే మారనిది. అన్ని సత్యం సత్యం అంటారు, కాదు, సత్యం కాదు. మారనిది సత్యం. మారింది అనుకో, వాడు 2 నాలుగులోడు అంటారు, వాడు ఒక మాట మీద నిలబడ్డా అంటారు, వాడికి యథార్థత లేదు అంటారు, వాడు నమ్మదగిన వాడు కాదంటారు, ఎన్నైనా అంటారు. ఎందుకంటే ఏం లేదు, యథార్థత లేదు, ఒక్క మాట మీద నిలబడ్డావు. సత్యము అంటే మరలా చెప్తాను, సత్యం అంటే ఏంటి? మారనిది. రెండో మాట, సత్యము అంటే అర్థం కావడానికి ఉదాహరణకే, నీరు ఎటు వెళ్తుంది? నీరు పల్లం మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా అది మారుతుందా? ఎంత ప్రయత్నం చేసినా నీరు విడిచిపెడితే ఎటు వెళుతుంది? ఎటు పల్లంగా ఉంటే అటు వెళుతుంది. అది మారదు, అది మారదు. అది సత్యం అంటే మారనిది. సూర్యుడు తూర్పును ఉదయించడం మారడు, నీరు పల్లానికి వెళ్ళడం మారదు. అలాగే సత్యము అంటే దేవుడు ఒక్కడు అనేది సత్యం. గుర్తుపెట్టుకోండి, సత్యము అంటే దేవుడు ఒక్కడు. ఇది సత్యం అంటే. దేవుడు మారడు. మనం మార్చుకోవచ్చు. ఏమని? నీకు ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు. అందుకే కదా ఎంతమంది దేవుళ్ళు వచ్చారు. మనం మార్చుకున్నాం కానీ ఆయన ఏంటి? మారడు. దేవుడు మారడు. దేవుడు అనేది ఎంతమంది? ఒక్కడు అనేది సత్యం. దేవుడు ఒక్కడు అనేది సత్యం. నేను చెప్పిన మాటలు అర్థమని అనుకుంటాను. సత్యము అంటే మారనిది, ఎన్నటెన్నటికీ మారనిది, కొద్దిసేపు కాదు, ఎన్నటెన్నటికీ మారనిది. సత్యము అంటే అందరూ అంగీకరించి తీరవలసింది. నువ్వు అంగీకరించకపోయినంత మాత్రం అది సత్యం కాకపోదు. నువ్వు అంగీకరించకపోదు వేరే విషయం. సత్యాన్ని అందరూ అంగీకరించాలి. సత్యము మారదు. ఉదాహరణ చెప్తాను. దేవుడు ఒక్కడనేది మార్కు సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్తువని, ఆయన అద్వితీయుడనియు, దేవుడు అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు. దేవుడు అద్వితీయుడనియు, దేవుడు అంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. యేసు ప్రభువు వారు చెప్పారు, అయ్యా ఆజ్ఞలో ప్రధానమైనది ఏంటి అని అన్నాడు ఒక అతను, ఒక శాస్త్రి.
యేసుప్రభు వారు చెప్పారు, ప్రధానమైనది ఏంటంటే దేవుడు అద్వితీయుడు అనేది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. అందుకు ఆ శాస్త్రి అన్నాడు, అయ్యా మీరు చెప్పింది సత్యమే. ఏంటి ఆ సత్యం? దేవుడు అద్వితీయుడు అని మీరు చెప్పేదే అది సత్యం. ఒప్పుకుంటున్నాడు. సత్యం అంటే ఏంటి? దేవుడు ఒక్కడు. అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటి? అటువంటి వారు మరొకరు లేరు, ఆయనే. దేవుడు ఒక్కడు అనేది సత్యం. దేవుడు ఒక్కడు అనేది సత్యం. రోమాపత్రిక 15వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును, జాగ్రత్తగా వినండి, దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయె. అందు విషయమై ఈ హేతువు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయదు అని వ్రాయబడింది. చాలండి. జాగ్రత్తగా మీరు గమనిస్తే యేసు ప్రభువు నుంచి మాట్లాడుతున్నారు. ఏంటది? అన్ని జనులకు క్రీస్తు, అన్ని జనులకు దేవుని కనికరమును గుర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. సున్నతి గల వారికి క్రీస్తు ప్రభు ఏమయ్యాడు? పరిచారకుడయ్యాడు. ఏంటది? అంతకు మునుపు అన్యులకు రక్షణ లేదు, ఇశ్రాయేలుకి మాత్రమే రక్షణ, నియమం నడిస్తే. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశారో తెలుసా? అన్యజనులు కూడా తన దగ్గరికి ఆహ్వానించారు. యూదులు అన్యులనే వ్యత్యాసం లేకుండా ఇద్దరిని ఒకటి చేశారు, దేవునితో సమాధాన పరిచారు. ఎవరైనా? యేసు ప్రభు వారు. దాన్నే మరొక మాట చదువుతాను నేను అక్కడే. పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు. యేసు ప్రభు వారు ఎందుకు పుట్టారంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టారని చెప్పుకున్నాను కదా. ఇంకొక మాట చెప్తున్నాడు, దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి. దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి. ఏంటి దేవుడు సత్యవంతుడు ఎలా అవుతారు? దేవుడు సత్యవంతుడు ఎలా అవుతారు అంటే, యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్ని జనులకు కూడా రక్షణ ఉందని చెప్పడానికి యేసు ప్రభు వారు వచ్చారు. మనం యూదులమా ఇశ్రాయేలుమా? మనము యూదులమా ఇశ్రాయేలుమా అన్యులమా? యూదులమా ఇశ్రాయేలుమా అన్యులమా? అన్యులం. దేవుని మందిరానికి ఎవరు వెళ్ళాలి? దేవుని మందిరానికి ఎవరు వెళ్ళాలి? ఇశ్రాయేలు వెళ్ళాలా అన్యులు వెళ్ళాలా? అన్యులు ఎవరూ దేవుని మందిరం సమీపించకూడదు ధర్మశాస్త్రం ప్రకారంగా. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల నా మందిరము సమస్త జనులకు అని వస్తారా? సమస్త జనులు అంటే అన్యులు యూదులు ఇశ్రాయేలు అందరూ ఉన్నారా? ఇశ్రాయేలు మాత్రమేనా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యేసు ప్రభు వారి ద్వారా వచ్చింది. యేసు ప్రభు వారు చేశారు. యేసు ప్రభు వారిని ఎందుకు పంపించాడంటే యూదులకు ఇశ్రాయేలుకి మాత్రమే కాదు అన్ని జనులకు కూడా రక్షణ ఉంది నీ ద్వారా అని చెప్పడానికి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంతో ఏమైనా వాగ్దానం చేశాడంటే, అబ్రహాంతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, భూలోక వంశములన్నీ, నీ భూలోక వంశములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. అంటే రక్షణ వస్తుంది ఎవరికి? భూలోక వంశాలన్నిటికీ, ఇశ్రాయేలుకి మాత్రమే కాదు అందరికీ వస్తుంది. ఎవరి వలన? ఇస్సాకు వల్ల కాదు, ఇశ్రాయేలు వల్ల కాదు, క్రీస్తు వలన. అది వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. దేవుడు సత్యవంతులను స్థాపించడానికి యేసు ప్రభు అన్ని జనులకు పరిచారకుడయ్యాడు. ఇంతకు దేవుడు ఎవరు? సత్యం. దేవుడు ఒక్కడనేది సత్యం. ఆయన మాట సత్యం. ఆయన చెప్పిన మాట సత్యం. రైట్. మరొక మాట విందాం. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, మీకు గుర్తుందా? సత్యాన్ని గురించి. రైట్. యేసు ప్రభు వారు మాట్లాడుతూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.
జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారంటే నేనే మార్గము. మార్గం అంటే అర్థం ఏంటి? మార్గము దారి చూపించేవాడు. మార్గము ఓ సామెత ఉంది, తెలుగులో చెప్తాను. అది పూర్వకాలంలో రోమిలు ప్రపంచాన్ని ఏలారు. అప్పుడు ఓ సామెత వచ్చింది. ఏంటి ఆ సామెత అంటే అన్ని రోడ్లు రోముకు వెళ్తాయట. ఏ రోడ్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్తాయి? రోముకు వెళ్తాయట. అంటే రోమా పట్టణం అలా విస్తరించింది. ప్రపంచ దేశాలన్నిటికీ ఒకప్పుడు అది కేంద్రంగా ఉంది. ఏ రోడ్డును వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? రోమ్ వెళుతుంది. అలాగే ఈ చీరాలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసు కదా మీకు? చీరాలకున్న ప్రత్యేకత ఏంటంటే వెడల్పుగా, అంటే వెడల్పు తక్కువను పొడవు ఎక్కువ ఉంటుంది. ఈ చివరికి వెళ్ళినా ఆ చివరికి వెళ్ళినా అటు వేటపాలెం వెళ్ళొచ్చు, ఇటేమో బాపట్ల వెళ్ళొచ్చు. రోడ్లన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఉత్తరానికి వచ్చేటప్పటికేమో ఇటు వెళ్తాయి బాపట్ల రోడ్డు, అటు వెళ్తే వేటపాలెం వెళ్తాయి. అలాగే దారి యేసు ప్రభువు చెప్పిన మాట నేనే మార్గము అంటే మార్గము అనే మాటకి ఇక్కడ అర్థం ఏమంటే పరలోకం వెళ్ళటానికి నేనే మార్గం. అంటే పరలోకానికి వెళ్ళడానికి నేనే మార్గము. అది పరలోకం వెళ్ళడానికి నేనే మార్గం. చదవండి, అక్కడే ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును ఆగండి, నేనే రెండో మాట మార్గం అయిపోయింది కదా. సత్యము. సత్యం అంటే ఏంటి? ఇందాక చెప్పాను, మారనిది. అంటే నేనే పరలోకం వెళ్ళాలంటే నేనే మార్గం. ఇది సత్యం. పరలోకం వెళ్ళాలంటే నేనే, నా ద్వారానే రావాలి. మార్గము తర్వాత సత్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే ఏంటి? జీవం అంటే శాశ్వత కాలం దేవునితో ఉండడం. శాశ్వత కాలం దేవునితో ఉండడం. జీవము అంటే బైబిల్ ఏం చెప్పిందంటే జాగ్రత్తగా మీరు గమనిస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 4:18. వారైతే అంధకారమైన మనసు గల వారి తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కొరకు జీవముల నుండి వివేకపరచబడిన వారే. చాలండి, వినండి, ఆలోచించండి. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై. జీవము అంటే దేవుని దగ్గర నుంచి మనిషికి జీవం వస్తుంది. దేవుని దగ్గర నుంచి మనిషికి జీవం వస్తుంది. అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఎక్కువ మందికి సెల్ ఉన్నాయి కదా. ఇది పని చేయాలంటే ఏం కావాలి? టవర్ కావాలి, ఛార్జింగ్ ఉండాలి. నేను డబ్బులు కట్టలేదు, ఏమైపోయింది? నేను కట్ చేయలేదు, ఆటోమేటిక్గా ఆగిపోయింది. మరలా డబ్బులు వేస్తే కనెక్ట్ అవుతుంది, పని చేస్తుంది. డబ్బులు వేయకపోతే పని చేస్తుందా? అంటే దేవుడు మనిషిని చేసినప్పుడు దేవునికి మనిషికి సంబంధం పెట్టాడు. ఆ సంబంధమే జీవము. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రతి మనిషికి దేవునికి కనెక్షన్ ఉంది. ప్రతి మనిషితో దేవునికి సంబంధం ఉంది. ప్రతి మనిషిలోకి జీవం వస్తుంది. అయితే ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఉంటారో, తమ ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఏమవుతుందంటే ఇక్కడ చెప్పాడు పరిశుద్ధాత్ముడు, తమలో ఉన్న
అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడ్డారు. అంటే దేవుని నుంచి కలిగే జీవం నుంచి ఏం చేయబడ్డారంటే అజ్ఞానం వలన వేరు చేయబడ్డారు. అంటే పాపం వలన. ఇంకో విధంగా చెప్పాలంటే ఏదైనా తోటలోనే దేవుడు ఆదామవ్వలతో చెప్పాడు, మీరు పండు తిన మన నిశ్చయముగా. అంటే అర్థం ఏంటి? నాకు మీకు సంబంధము తెగిపోతుంది. అది అంటే మరలా చెప్తున్నాను, పాపము చెయ్యనంత కాలము మనిషికి దేవుడికి ఏముంది? సంబంధం ఉంది, జీవం వస్తుంది. పాపం చేస్తే ఆ జీవం ఏమవుతుంది? తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడ్డారు, వేరుపరచబడ్డారు. అంటే జీవం వస్తుందో రావడం లేదా? పాపం చేస్తే ఆగిపోయింది. మరలా తిరిగి దేవుడు తన కుమారుని పంపించి, అది ఏదైనా తోటలో ఆదామవ్వల ద్వారా జీవాన్ని కోల్పోయారు మనుషులు పాపం చేసినందువలన. తిరిగి తన కుమారుని పంపించి ఆ కనెక్షన్ అంటే కనెక్ట్ చేయడానికి, దేవునితో సంబంధ బాంధవ్యాలు మనం కలిగొనడానికి యేసు ప్రభువుని పంపించాడు, లేదా దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ద్వారా మనకి ఇప్పుడు ఏమొస్తుంది? జీవం వస్తుంది. నా మాట ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. నేనే మార్గము అంటే పరలోకం రావాలంటే నేనే మార్గం, ఇది సత్యం, నేనే సత్యం, ఇంకొకటి లేదు, ఇంకొక మార్గం లేదు. నేనే జీవము. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, జీవంలో ఉండాలంటే, నీ నిత్యం పరలోకంలో సంతోషంగా ఉండాలంటే, దేవునితో సహవాస సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలంటే ఏం కావాలి? నేనే 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 మార్గము, సత్యము, జీవము. ఇది విషయం. అక్కడే ఉంది. ఇంకా చదవండి. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే ఇది ఖచ్చితము, ఇది సత్యం. ఏంటి సత్యం అంటే, పరలోకం వెళ్ళాలంటే, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే అది. రైట్. కొద్దిసేపు సత్యం అంటే ఏంటో విన్నాం. సత్యము అంటే మారనిది, దేవుడు ఒక్కడనేది సత్యము, ఆయన అద్వితీయుడు అనేది సత్యము. రైట్. ఇప్పుడు మరొక మాట వినబోతున్నాం. అదేంటంటే యేసు ప్రభువు చెప్పిన మాట, నేనే మార్గము అన్నాడు కదా. యేసు ప్రభు మార్గం అనేది సత్యం. యేసు ప్రభు పరలోకం వెళ్ళడానికి మార్గం అనేది అది సత్యం. అంటే ఏదో సత్యం తెలుసుకుంటున్నాం అంటున్నారు, కానీ అసలు సత్యం అంటే ఏంటో తెలియకుండానే సత్యం తెలుసుకున్నాం అంటున్నారు. సత్యం అంటే ఏంటో తెలియకుండానే సత్యం తెలుసుకుంటాం అంటున్నారు. నా మాట అర్థమై ఉండొచ్చు ఈ పాటికే. సత్యం అంటే ఏంటంటే దేవుడు ఒక్కడనేది సత్యం. పరలోకం వెళ్ళాలంటే, జీవం పొందాలంటే మార్గం ఒకటనేది సత్యం. మార్గాలు ఎన్ని ఉన్నాయి? అనేకమా? ఒకటా? ఒకే మార్గం. ఆ మార్గం ఏంటి? యేసే మార్గం. కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను దేవవృక్షమునకు పో మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగులాడుతున్న ఖడ్గజాలను నిలబెట్టాను. చాలండి, విన్నారు కదండి. ఏ మార్గం ఉంది ఇక్కడ? జీవ వృక్షమునకు పోవు మార్గము. అంటే ఏదైనా తోటలో ఆదామవ్వల్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆదామవ్వలకు ఆజ్ఞించినప్పుడు, వారు పండు తినక మునుపు వరకు ఏముంది? వారి ముందు జీవ మార్గం ఉంది. జీవంలో ప్రవేశించడానికి, జీవవృక్ష ఫలాలు తినడానికి, శాశ్వతంగా దేవునితో ఉండడానికి అవకాశం ఉంది. మార్గం ఉందా లేదా? ఏ మార్గం అది? జీవవృక్షమునకు వెళ్ళు మార్గము. అది ముయ్యబడలేదు. ఎప్పటి వరకు? పండు తినేంత వరకు. పండు తిన్న తరువాత ఇక మీదగా ఇక్కడ రావడానికి వీల్లేదు అని ఖడ్గజ్వాలల్ని కాపలా పెట్టాడు దేవుడు. ఇంకా జీవవృక్షానికి వెళ్ళడానికి అవకాశము ఎందుకని? పాపము చేసినందువల్ల. చూసారా, పాపం చేస్తే దేవునితో ఆ జీవం అనే సహవాసాన్ని, ఆ జీవాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. పాపం చేస్తే జీవాన్ని పోగొట్టుకుంటారు. ఆ మార్గాన్ని మూసివేయబడిందా లేదా?
మనుషుడికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఆదామవ్వలు. భూలోకంలో చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపివేసుకుని చాలండి. దేవుడు మంచి మార్గం వారి ముందుంచాడు. దేవుడు మంచి మార్గాన్ని వారి ముందుంచాడు. ఏం చేశారు మనుషులు? చెరిపివేశారు. ఆ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుని ఆజ్ఞ మీరి ఆ జీవవృక్షానికి వెళ్ళకుండా దేవునికి దూరం అయిపోయారు, జీవానికి దూరం అయిపోయారు, జీవాన్ని పోగొట్టుకున్నారు. తిరిగి మనుషులు విస్తరించారు. విస్తరించిన తర్వాత ఏం జరిగిందంటే తమ మార్గమును ఇప్పుడే చదువుకున్నాం, చెరిపివేసుకున్నారు. దేవుడిచ్చిన మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఎప్పుడు చెరిపివేసే అలవాటు ఉంటుందండి మనుషులకి. చిన్నప్పుడే పిల్లలు ఆడుకుంటూ ఏం చేస్తారు తెలుసా? ఏ వస్తువులను చెరిపేస్తారు. అదొక బుద్ధి అంతే. మనుషులు తమ మార్గాన్ని చెరిపివేసుకుంటున్నారు. 18వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయమును జరిగించుచు దేవుని మార్గమును గైకొనట్టుకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. చాలండి, వినండి. ఏదైనా తోటలో ఆదామవ్వలు జీవాన్ని పోగొట్టుకుంటే మనుషులు విస్తరించిన తర్వాత తమ మార్గాన్ని చెరిపివేసుకుంటే ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అయింది ఆదాము తరువాత. 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాం భూమి మీద జన్మించారు. ఆయన పెరిగి పెద్దవారయ్యారు. ఆయన గురించి దేవుడు మాట్లాడుతూ అబ్రహాం ఎటువంటి వాడంటే తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు దేవుని మార్గమును, ఇంకోసారి చదవండి అన్నమాట, అద్భుతమైన మాట అండి. తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు దేవుని మార్గమును గైకొనట్టుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించును. వినండి, దేవుని మార్గం ఉంది. దేవుని మార్గాన్ని తప్పాడు ఆదాము. దేవుని మార్గాన్ని చెరిపివేసుకున్నారు మనుషులు, సకల ప్రజలు. కానీ అబ్రహాం వచ్చేటప్పటికి ఎటువంటి వాడయ్యాడు? దేవుని మార్గంలో అతను నడవడమే కాక తన పిల్లలు తన ఇంటి వారు ఆ మార్గంలో నడిచేలాగా ఆజ్ఞాపిస్తారట. చాలా మంది పిల్లలకి ఆజ్ఞాపించరండి. పిల్లలకి ఆజ్ఞాపించరు. నేను వెళ్తానంతే, నా పిల్లలు రారయ్యా. ఎందుకని? ఆజ్ఞాపించేటువంటి హక్కు నీకు లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఖచ్చితంగా ఉంటే ఆజ్ఞాపిస్తావు. ఖచ్చితంగా లేకపోతే నువ్వు వెళ్తే చాలే, నువ్వు చేసే భక్తి చాలే అని వాళ్ళే హేళన చేస్తారు. విన్నారో లేదో మీరు? నువ్వు యథార్థంగా ఉంటే మాట్లాడగలవు ఏదైనా, యథార్థంగా లేకపోతే మాట్లాడలేవు. చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే సత్యం అంటే సత్యాన్ని అనుసరించాలని ఆలోచనే ఉండదు చాలా మందికి. ఎలాగో పోనివ్వండి, సర్దుకుపోదాం అన్నట్టుకుంటారు. అబ్రహాం అలా కాదు. మరొకసారి చెప్తాను. అబ్రహాం ఎటువంటి వాడంటే తన ఇంటి వారికి తన పిల్లలు ఇంటి వారు నీతి నియమాలను అనుసరించు దేవుని మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించును. దేవుని మార్గాన్ని ఎరిగి ఆ మార్గంలో నడుచుకోవడమే కాక తన ఇంటి వారు తన పిల్లలు కూడా నడుచుకునేలాగా ఆజ్ఞాపిస్తాడట. దేవుని మార్గం బాగుందా లేదా? ఇక అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మార్గం నడుస్తున్నాడా? తన పిల్లలు కూడా నడిపించాడా? పిల్లలంటే ఎవరు? ఇంటి వారంటే ఎవరు? పిల్లలంటే ఎవరు? ఇంటి వారంటే ఎవరు? అంతా వాళ్ళు ఎట్లా అవుతారండి? ప్రత్యేకంగా చెప్తుంటే గ్రంథం ఆగునన్న గ్రంథంలో 2 మాటలు ఉపయోగించాడు. తన పిల్లలను తన ఇంటి వారును. పిల్లలు అంటే తన గర్భవాసన పుట్టిన వారు పిల్లలు అవుతారు. ఇంటివారు అంటే కొనబడిన వారిని ఇంటివారు అంటారు. కొనుక్కుంటారు కదా అప్పుడు మనుషుల్ని, దాసులను కొనుక్కునేవారు. వాళ్ళని అంటే వారు కూడా నా ఇంటి వారే కాదు, ఎవరు? నా ఇంట్లో పనిచేసేవారు కూడా నీతి న్యాయాలను అనుసరించి దేవుని ఆజ్ఞలు గైకొనేలాగా, దేవుని మార్గాన్ని గైకొనేలాగా ఆజ్ఞాపించాడంట అబ్రహాం. ఎలియాజరు తెలుసు కదా, తన పనివాడే. వెళ్ళి ప్రార్థన చేశాడా?
ఇస్సాకు తెలుసు కదా, తన కుమారుడే. బంధిస్తే తిరుగుబాటు చేశాడా? అదండి అబ్రహాం యొక్క భక్తి. విశ్వాసులకు తండ్రి అందుకయ్యాడు. ఎందుకు? నీతి న్యాయం అనుసరించుతూ దేవుని మార్గాన్ని గైకొనడమే కాక గైకొనేలాగా ఆజ్ఞాపించాడు. రైట్. ఇంత మంచి మార్గాన్ని దేవుడు అబ్రహాముకు చూపించాడు. అబ్రహాం ఆ మార్గంలో కొనసాగుతున్నాడు, పిల్లలు కూడా కొనసాగేలాగా చేశాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదివితే, నీవు నడవాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి. చాలండి, ఇంకోసారి చదువుదాం. నేను చదువుతాను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గము. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుకి ఒక మంచి మార్గాన్ని ఏర్పడి ఈ మార్గంలో నడవండి అని ఆజ్ఞాపించాడు. ఒక మార్గాన్ని ఇచ్చాడు. మరి ఏం జరిగింది? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఆజ్ఞాపించిన మార్గం ఉంది. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని. అయ్యా, లోకంలో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు కాదు మీకు కావాల్సింది. ఏ మార్గం? మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుతో. దేవుడు వాళ్ళకి మార్గం ఇస్తే మార్గాన్ని చెరుపు వేసుకున్నారు. మార్గం ఇస్తే కొత్త మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, పురాతన మార్గాల గురించి విచారణ చేయండి అయ్యా. మీరు ఏదో మార్గాలు ఏర్పాటు చేసుకోవడం కాదు, చెరుపు వేసుకోవడం కాదు, తొలగిపోవడం కాదు. మరి ఏం చేయాలి? పురాతన మార్గాల గురించి తెలుసుకోండి. దేవుడు పరలోకానికి మార్గం ప్రారంభం నుంచి చెబుతూనే వచ్చాడు. ఆ మార్గంలో వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? పరలోక మార్గంలో వెళ్ళిన వారు ఎవరైనా తెలుసా మీకు? హనోక్ ఏ మార్గంలో వెళ్ళాడండి? హనోక్ ఏ మార్గంలో నడిచాడు? దేవుడితో నడిచాడు. దేవుడికి ఇష్టమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు పరలోకానికి. అది కదా మంచి మార్గం. ఆ మార్గాన్ని దేవుడు చూపించాడు, తరతరాల్లో చూపిస్తూనే వచ్చాడు. కానీ వీరే కొత్త మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆది నుండి జరుగుతుంది ఇది. మరో మాట విందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మలాకీ 2:8. అయితే మీరు మార్గం తప్పితే ధర్మశాస్త్ర విషయంలో. చాలండి. దేవుడు లేవీయులతో మాట్లాడుతున్నాడు, యాజకులతో మాట్లాడుతున్నాడు. ఏమన్నారంటే, మీరు ఏం చేశారు? మార్గం తప్పారు. నేను మార్గాన్ని ఇచ్చాను, ఆ మార్గాన్ని మీరు తప్పారు. వారు చెరుపు వేసుకున్నారు, మీరేమో ఇచ్చిన మార్గాన్ని తప్పిపోయారు. తప్పిపోవడం అంటే అర్థం తెలుసు కదా మనకి. వెళుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్తున్నారు. తప్పిపోవడం అంటే అది. నేను ఏర్పాటు చేసిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్తున్నారు. సత్యం అంటే ఏంటి? మారనేది. మార్గం తప్పితే ఏమవుతుంది? అది సత్యం కాదుగా. మారిపోయారు, అసత్యంలోకి వెళ్ళిపోయారు. మార్గం తప్పారు వారు. మార్గాన్ని చెరుపు వేసుకున్నారు. దేవుని పిల్లలు అనబడేవారు. రైట్. యేసు ప్రభువు దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గములో ఎక్కువాడు దొంగయు దోసుకున్నవాడునై ఉన్నాడు. అర్థమైందా? చాలండి. యేసు ప్రభువు మాట్లాడుతూ నేనే మార్గము అన్నాడు కదా. మరలా ఇక్కడేమంటున్నాడంటే, ఆ మార్గాన్ని కాక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు. అంటే మార్గం ఉన్నప్పుడు ఇంకొక మార్గం రావాల్సిన అవసరం ఏంటి?
అంటే చెరిపి వేసుకున్నారు, తప్పిపోయారు. చెరిపి వేసుకున్నా తప్పిపోయినది ఏం కాదు, సత్యం కాదు, సత్య మార్గం కాదు, సత్యం కాదు. సత్యమా కాదా? ఆయన ఏర్పాటు చేసిందే మార్గం, ఆయన ఏర్పాటు చేసిన మార్గమే సత్యం. అది కాకుండా ఆయన చెప్పింది కాకుండా మరొకటి ఏర్పాటు చేసుకుంటే వారు తప్పిపోయారు, పురాతన మార్గాన్ని విడిచిపెట్టారు, చెరుపు వేసుకున్నారు, మార్గం తప్పారు. మార్గం తప్పిన తర్వాత యేసు ప్రభువును పంపించి ఆయన చెప్తున్నాడు, నేనే మార్గం అన్నాడు. అయ్యా అన్న, నేను చెప్పిన మార్గంలో, నా మార్గంలో నా ద్వారా రండి, వేరొక మార్గంలో రావద్దు. వేరొక మార్గంలో మీరు దేవుని దగ్గరికి రావాలి అంటే మీరెవరు? దొంగలు, దోచుకునేవారు. ఏంటండి, దేవుని దగ్గరికి రావాలనుకోవడం తప్ప? దేవుని దగ్గరికి రావాలంటే ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో రావాలి, కానీ సత్యం అనేది మారనేది. ఆయన ఏర్పాటు చేసింది సత్యం, అందులో రావాలి, కానీ వేరొక మార్గాన్ని నీవు ఏర్పాటు చేసుకోకూడదు, చెరుపు వేసుకోకూడదు, తప్పిపోకూడదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు అన్నాడు. దేవుని దగ్గర రావాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ. యూదుల్లో కూడా భక్తి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఇందాక మంచి మాట జ్ఞాపకం చేశారు. ఏంటది? పౌలు గారు చెప్పిన మాట యూదుల గురించి రోమా పత్రికలో. అప్పుడే మర్చిపోయారా? రోమా పత్రిక 10వ అధ్యాయం, రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొని దేవుని నీతికి లోబడలేదు. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి కలిగిన వారే, భక్తి కలిగిన వారే, శ్రద్ధ కలిగిన వారే, కానీ ఏమైంది? దేవుడు చెప్పిన మార్గం కాకుండా వేరొక మార్గంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇశ్రాయేలీలు. రైట్. 14వ అధ్యాయం 6వ వచనం చదివాం కదా. తర్వాత మరొక మాట విందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి. ఏంటంట గమనించారా? నేను మరోసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. ఎవరు ప్రతిష్ఠించింది? యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గం అన్నాడు కదా. ఆ మార్గాన్ని ఆయన ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినది. ఏంటంట? ఎలా ఏర్పరచబడింది? ఆయన శరీరమును తెర ద్వారా. ఆయన శరీరం అంటే అర్థం ఏంటి? ఆయన శరీరం ద్వారా. శరీరం అంటే అర్థం ఏంటి? శరీరము అను. నేనెందుకు చెప్పాలి, ఆయన ఎందుకు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. ఆగండి. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం అంటే ఏంటంట? శరీరం. శరీరం. శరీరం అంటే సంఘము. అంటే శరీరమును తెర ద్వారా ఆయన ప్రతిష్ఠించాడండి. ఆయన శరీరం అనే సంఘం ద్వారా పరలోకం వెళ్ళాలి మనం. నేనే మార్గం అంటే నేనే మార్గం అని యేసుప్రభువు వారు చెప్పారు. ఏంటి ఆ మార్గం? వారు యూదులు అర్థం చేసుకోలేదు. ఏంటి ఆ మార్గం అంటే శరీరము తెర ద్వారా పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశం దొరికింది. అంటే ఆ సంఘం అనే మార్గంలో మనం వెళ్ళాలి. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. పరలోకం వెళ్ళాలంటే మార్గం ఏంటి? యేసే. యేసుప్రభువు ఇప్పుడు ఎక్కడున్నారు? శరీరధారిగా లేరు. మరి ఎలా వెళ్తాం యేసుప్రభువు లేకుండా? ఆయన శరీరం అనే సంఘం ఉంది, దాని ద్వారా మనం పరలోకం. ఇది సత్యం అంటే మారదు. సత్యము మారేది సత్యం అంటే. దేవుళ్ళు ఎంతమంది? లోకంలో ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? కోట్ల మంది ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎంతమంది? ఒకడా? చాలా మందా? దేవుడు ఒక్కడే. సంఘాలు ఎన్ని? ఇవాళ లోకంలో ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? ఏదైనా పర్వాలేదని చెప్పే బోధకులు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో ఏదైనా పర్వాలేదని గ్రంథంలో ఉందా? ఏ దేవుడైనా పర్వాలేదని గ్రంథంలో ఉన్నదా? ఒక దేవుడు అని ఉందా? క్రైస్తవులు అనేవారు ఎటువంటి వారంటే, అందరూ కాదండి, క్రైస్తవులు అనేవారు ఎటువంటి వారంటే సగం నమ్ముతారు, సగం నమ్మరు. అందుకే పరిశుద్ధాత్ముడు చెప్పాడు నులివెచ్చగా ఉన్నారు అన్నాడు. నేను 2 మాటలు చెప్తాను. దేవుడు ఒక్కడనేది క్రైస్తవులు అందరూ నమ్ముతారు. నమ్ముతారా? నమ్మరా? సంఘం ఒక్కడంటే క్రైస్తవులు అందరూ నమ్మరు. అంటే దేవుడు ఒకడని బైబిల్ చెప్పింది, సంఘం ఒక్కటని బైబిల్ చెప్పింది. కానీ దేవుడు ఒక్కడని మాత్రం అందరూ ఏకకంఠంతో నమ్ముతారు, అంగీకరిస్తారు. సంఘం ఒక్కటంటే అయ్యా అది కాకుండా ఇంకేదైనా చెప్పాయా అంటారు. అవునా కాదా? అంటే క్రైస్తవులు అనేవారు చాలా మంది దేవుడిని నమ్ముతారు ఒక్కడని, సంఘం ఒక్కడని నమ్మరు. అంటే ఏమి నమ్మరు? సత్యాన్ని నమ్మరు. సత్యాన్ని నమ్మరు. అసలు సత్యం అంటే తెలిస్తే కదా. సత్యం అంటే దేవుడు ఒక్కడనేది సత్యం, సంఘం ఒక్కటనేది సత్యం. ఒకవేళ ఒకటి కాదు అంటే అది ఏమవుతుంది? సత్యం కాదు. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు. దేవుని గ్రంథంలో లేకపోతే అది సత్య సంబంధమైనది కాదు. రైట్. 2 మాటలు చెప్తాం, జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభు శరీరం అనే మార్గం ద్వారా వెళ్ళాలి. ఇదే సత్యం. ప్రిస్కిల్లా అకులాయు విని 8:26 ఇది జరిగేది సరిగానే ఉంది. అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశుద్ధపరిచి. చాలండి. ఏం చేశారు? దేవుని మార్గాన్ని పూర్తిగా విశుద్ధపరిచారు. అంతకు మునుపు అతను ధర్మశాస్త్రం గురించి, యోహాను బాప్తిస్మం గురించే తెలుసు. కానీ దేవుని మార్గాన్ని వివరించారు. అతనికి వివరించారు. ఏ మార్గం అది? దేవుని మార్గం, సంఘం అనే మార్గం, క్రీస్తు శరీరం అనే మార్గం. మీరు రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే ఏమని ఉంటుందో తెలుసా? సంఘము 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 సంఘం అని ఉంటుంది. యేసు ప్రభువు ఎందుకోసం చనిపోయారో తెలుసా? ఎందుకోసం చనిపోయారు? ఆయన దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ప్రతి పెళ్లిలో పాస్టర్ గారు చదువుతారు కానీ నమ్మరు. దేని కొరకు? దాని కొరక, వాటి కొరక, సంఘాల కొరక, సంఘం కొరక? ఏం చెప్పరు? ఏ సంఘం అది? ఒక్కటై ఉన్న సంఘం, ఒక్కటై ఉన్న సంఘం, ఒకే సంఘం. చాలండి. రైట్. మరో మాట విందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వారి మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపం చేస్తున్నాడని నీ వెలుగు. విన్నారండి?
మార్గము తప్పితే, సత్యమనే మార్గాన్ని తప్పిపోతే, సంఘంలో లేకుండా సంఘానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే, వేరొక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, అట్టివారు మార్గము తప్పి తమకు తామే ఏం చేస్తున్నారట అంటే, ఇవాళ రోడ్డు మీద అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటాం, కారు కానీ బైక్ కానీ. ఇక్కడ ఇంత స్పీడ్లో వెళ్ళాలని అక్కడ బోర్డు వేసి ఉంటుంది. అది దాటి వెళ్ళారనుకోండి, ఎవరు చూడడం లేదు అని వీడు వెళ్ళిపోతాడు. ఒక నిమిషం అలా వెళ్ళాడో లేదో సెల్ఫ్ మెసేజ్ వస్తుంది, నువ్వు ఎక్కువ స్పీడ్ వెళ్ళావో ఫైన్ పడింది ఇంత కట్టమని. ఎవరు చెప్పారు? కెమెరాలో పడింది. హద్దు దాటాడు, ఏమయ్యాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఫైన్ కట్టాలి. అలాగే మార్గాన్ని తప్పితే తమకు తానే శిక్ష విధించుకున్నట్టే. ఆయన విధించక్కర్లేదు, ఆయన మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని తప్పితే మనకు మనమే శిక్ష విధించుకున్నట్టు, చెప్పక్కర్లేదు. దొంగ ముఖం నలుపు అన్నారు. ఎందుకు నలుపు అవుతుంది అంటే అర్థమైపోతుంది మాట్లాడేటప్పుడే వాడు ఏం మాట్లాడుతున్నాడో. జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎక్కడున్నావు? నీ మార్గం ఏంటి? ఆదాములాగా తప్పిపోయావా? నోబహు కాలం నాటి ప్రజల్లాగా చెరిపి వేసుకున్నావా? అబ్రహాంలాగా మంచి మార్గంలో ఉన్నావా? ఇశ్రాయిల్ లాగా చెరిపి వేసుకున్నారా? తప్పిపోయారా? యేసుప్రభు వచ్చి ఆ మార్గాన్ని తెలియచేశారు. అయ్యా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేనే మార్గము అన్నారు. నేను అంటే ఇప్పుడు ఆయన భూమి మీద శరీరరీతిగా లేరు, మరి ఏముంది ఆయనది? ఆయన సంఘం అనే శరీరం ఉంది. ఆ సంఘం అనే శరీరాన్ని ప్రతిష్ఠించాడు ఆయన. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. నీవు మరొకటి ఏర్పాటు చేసుకున్నావంటే, నీవు మరొక దానిలో ఉన్నావంటే ఎక్కడున్నట్టు? మార్గం తప్పిపోయినట్టే. వేరొక మార్గం రావడానికి ప్రయత్నం చేస్తే దొంగ దోచుకునేవాడు. మార్గం తప్పితే తమకు తామే శిక్ష విధించుకున్నట్టు. ఎవ్వరు చెప్పక్కర్లేదని గ్రంథం స్పష్టంగా ఉంది. నేనే మార్గము అన్నాడంటే ఆయన ద్వారా తప్ప మరొక మార్గాన్ని ఎవరు రావడానికి వీలు లేదు, లేదు, లేదు. నువ్వే మార్గంలో ఉన్నావు? నువ్వే మార్గంలో ఉన్నావు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మీరు సత్యమెరిగిన వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిస్తున్నాను. చాలండి. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు. అయ్యా, మరలా వినండి. ఎవరైనా మనుషులను నమ్మకూడదు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. భక్తులు చాలా మంది మంచివాళ్ళని భ్రమపడుతున్నారు. భక్తులు, నా మాట మరలా వినండి. భక్తులు చాలా గొప్పవాళ్ళని భ్రమపడుతున్నారు ప్రజలు. భక్తులందరూ చెడ్డవారే. ఎందుకంటే వారు దారి తప్పడమే కాక అనేక మందిని దారి తప్పిస్తున్నారు. మలాకీ గ్రంథం ఇందాక చదువుకున్నాం. యాజకులట ఏం చేశారు? వెళ్ళలేదా? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదివితే బాగుంటుంది. అయితే మీరు మార్గము తప్పితిరి. ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనలను నిరర్థకం చేసి ఉన్నారు. మీరు దారి తప్పారు, అనేకులు దారి తప్పేలాగా అభ్యంతరంగా ఉన్నారు వారికి. యాజకులు అంటే ఎవరో తెలుసా? అసలు అక్కడ వ్రాయబడిన మాట దేవుని ప్రవక్త అంటే దేవుని నోరు, గుర్తుపెట్టుకో. యాజకులు అంటే దేవుని, అక్కడే ఉందండి. అందుకు ఇంతసేపు మాట్లాడింది. మీరు చెప్తారని. దేవుని దూతలు
దేవుని దూతలు అంటే ఎవరో కాదు, చదవండి ఆ మాట కూడా. 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపత్యకు యెహోవా దేవుని దూతలు. ఈ దేవుని దూతల్లాగా ఉండే వీరు ఏం చేశారు? యాజకులు తప్పిపోయారు, అనేకుల్ని తప్పించారు. యేసు అంటే దేవుని కుమారుడు భూమి మీదకి వస్తే దేవుడు తన కుమారుడిని పంపిస్తే ఎవరు అంగీకరించింది? యాజకులు అంగీకరించారా? సిలువ వేయించింది ఎవరు? వారే కదా. యాజకులు అంటే దేవుని దూతలే కదా. అంటే దేవుని పక్షంగా పనిచేయవలసిన వారు ఏం చేశారు? వారు మార్గం తప్పారు. ఆ మార్గంలో రాకుండా దారి తప్పించారు ప్రజల్ని. యేసు ప్రభు చెప్పాడు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనివ్వరు, మరియు మీరు పరలోక రాజ్యమును మనుషులు ఎదుట మూసివేస్తారు. అంటే ఇవాళ కూడా సత్యాన్ని అనేకులు మూసివేస్తున్నారు. సత్యం వాళ్ళు ఎరిగిన దారి తప్పిపోయారు. దారి తప్పడమే కాక అనేకులు దారి తప్పడానికి అవకాశం ఏర్పాటు చేశారు. అందుకే యాకోబు అన్నాడు, బోధకులైన మీరు డబుల్ పనిష్మెంట్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. డబుల్ పనిష్మెంట్, రెండో నరక పాత్రుడు. సత్యం అంటే తెలుసుకోండి, సత్యం అంటే మారనిది. సత్యం అంటే మారనిది. దేవుడు ఒక్కడనేది సత్యము, అది మారదు. నువ్వు ఎంతమందినైనా పెట్టుకోవచ్చు, అది నీ ఇష్టం. దేవుడు మారేవాడు కాదు, దేవుడు ఒక్కడనేది సత్యం. సంఘం ఒక్కటనేది సత్యము. మీరు ఎన్నైనా ఉన్నాయని మీరు చెప్పుకోవచ్చు, గ్రంథం అంగీకరించదు. యేసు ప్రభు మార్గం అనేది సత్యం. పరలోకం అంటే యేసు ప్రభు మార్గం. యేసు ప్రభు మార్గం అంటే ఆయన శరీరం అనే సంఘమే మార్గం. అందులో ఉంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ఒకవేళ లేకపోతే ఆలోచన చేయండి, తప్పిపోయారేమో, వేరొక మార్గం రావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఆలోచించి మార్గాన్ని తెలుసుకొని సత్యంలో ఉండాలని తెలియచేస్తూ, ఆ సత్య మార్గంలో నడవాలని తెలియచేస్తూ, శ్రద్ధగా ఉన్నందుకు అభినందిస్తూ, సత్యాన్ని నమ్మండి, సత్యంలో ఉండండి, సత్య మార్గంలో కొనసాగండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు.